సీనియర్ సిటిజన్స్ని మనం సన్మానించుకోవడం, విధంగా ఎంతో కాలం సీనియర్ సిటిజన్ ఎన్నోసార్లు మన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు, వారిని కూడా సన్మానించుకోవడం గర్వకారణంగా నేను భావిస్తున్నాను. కనుక వచ్చిన మీకు అందరికీ మరొకసారి నేషనల్ ఓటర్ అప్పటి నుంచి మీ ఓటు మీరే వేస్తున్నారు, వేరే వాళ్ళు వేస్తున్నారు, మీరే వేసుకుంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు పెద్ద మీ ఓటు మీరే వేస్తున్నారు, లేకపోతే మీ ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారు? వేరే వేస్తున్నారు. ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం కూడా మన ఓటు హక్కు మనమే ఉపయోగించుకోవాలి. ఓటు హక్కు లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని కొత్తగా మన ఫామ్ 6 నమోదు చేసుకోవాలని చెప్పేసి పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇదే విధంగా మన గ్రామాల్లో ప్రజలు ఎవరైతే ఇంకా ఓటు హక్కు ఉపయోగించుకోకుండా ఓటు లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఓటు ఉపయోగించుకోవాలని తెలియజేద్దాం. ఎవరు కూడా ఓటు అనేది అమ్ముకోవద్దు. ఓటు ఏంటంటే ఒక బుల్లెట్ లాంటిది. మన ప్రజాస్వామ్యం, మన ఓటే మన పరిపాలన నాయకుని ఎన్నుకునేది. కనుక ఈ యొక్క ఓటర్స్ డే సందర్భంగా మీకు అందరినీ తెలియపరిచేది, ఓటుని ఎవరు అమ్ముకోకుండా ఓటుని ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యంగా మీ ఒక్కరిని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మరొకసారి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరం ఒకసారి ఎంఆర్ఓ గారికి అందులో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేస్తుంటా. అసలు ఓటు హక్కు కలిగించింది పట్ట ఇలాగ మీరు ముందు ఇంకా బాగా ట్రై చేసి కూడా దాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి తెలియపరుస్తాం. సార్ మా పెద్దవాళ్ళు కూడా పెట్టాము, వారు ఈ విధంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తెలియపరుస్తారు. మనకి ఎవరైతే ఇంకా 18 సంవత్సరాల నిండి ఓటు ఉపయోగించుకోకుండా ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ ఓటు ఉపయోగించుకోవాలి, ఓటుకు నమోదు చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ తెలియపరచాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతీయ ఓటర్ దినోత్సవంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మనకు ఇచ్చిన స్వతంత్రంగా మనం ఓసుకునే దానికి ఓటుని మీరందరూ కూడా రాబోతున్న ఎలక్షన్స్ అన్నింటిలో కూడా స్వతంత్రంగా మీ హక్కును మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ ఓటు అనేది 1947లో పార్లమెంట్లో దీని గురించి ఒక చర్చ పెట్టారు. అంటే ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలా? ఇంతకుముందు ఓటు ఎవరికి ఉన్నది? ఇంటి పన్ను కట్టే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, అగ్రవర్ణాలకి. ఎవరికి ఓటు లేదు. కానీ దాని మీద ఒక డిబేట్ జరిగింది పార్లమెంట్లో. అంటే 3 సంవత్సరాల చర్చ జరిగింది. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించడం కూడా జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఓటు కంప్యూటర్ బటన్ కాదు. ఓటు అనేది కంప్యూటర్ బటన్ కాదు. ఈ దేశ తలరాత్ర మోర్చే ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఇచ్చారు. ఓటు హక్కుని ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో సారా ప్యాకెట్కి కానీ 100 రూపాయల నోటుకి కానీ అమ్ముకోవద్దు. ఎందుకంటే ఓటు ఈరోజు ఇది ఒక భారతదేశంలో ఈరోజు జనవరి 25వ తారీఖున ఇది ఒక పండగ మాదిరిగా ప్రతి ఆఫీసులో కూడా జరుపుతారు. ముఖ్యంగా జరపడం ఏంటంటే ఈరోజు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు కల్పిస్తూ ఓటు కార్డు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్పేది ఏంటంటే ఓటు అనేది సార్ చెప్పినట్టు ఒక ఆయుధం. ఓటుతోనే మనం ఏదైనా చేయగలుగుతాం, కానీ ఓటు లేకుండా మనం ఎక్కడ కూడా, ఎందుకంటే ఒక పరిపాలన కూడా ఎన్నుకునేటప్పుడు ఓటు మంచి వాడిని ఎన్నుకోవాలా. 300 తర్వాత దాని అంబేద్కర్ వచ్చినాక రాజ్యాంగం రాసేటప్పుడు ఇట్టగానే అట్లా రాశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటు కలిగిస్తే అందరు కూడా చైతన్యవంతులు అవుతారని, ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అవుతారని. ఇది రాజకీయం నేర్చుకుంది ఎన్టీ రామారావు వచ్చినాక ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. అది దాన్ని మన ఓటు అమ్ముకోకూడదు. చాతైన కాడికి సద్వినియోగం చేసుకోవాలా. మనం అందరం కలిసి దాన్ని మనం ఎవరికి వేయాలో, ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి వేయాలా. ఎవరికంటే వాళ్ళకి వేయమని కాదు ఈ ఓటు హక్కు కలిగించింది. మిమ్మల్ని చైతన్యవంతులు ఎందుకు చేసేదంటే అప్పుడు ఇంత మాత్రం తెలివి ఎవరికి నీకు ఒక గ్రూప్ ఉండేది, ఎవరికి చెప్తే వాళ్ళకి వేసేది. ఇప్పుడు గ్రూపులు మహా తెలివి మీరు ప్రతి ఒక్కరు. అందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ సార్ చెప్పింది చాలా బాగా చక్కగా ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా ఉపయోగించుకోమని చెప్పాడు ఓటు. ఇంతవరకు కూడా మన వాళ్ళు చెప్పారు. ఈ ఓటు హక్కు చరిత్ర చూస్తే భారత రాజ్యాంగంలోని 15వ షెడ్యూల్లో పార్ట్లో
324 నుంచి 329 వరకు కూడా వయోజనులందరికీ కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పాడు. దీని మీద చాలా చర్చలు జరిగినాయి పార్లమెంట్లో. ఎందుకంటే 1947 నుంచి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగం సమర్పించేంత వరకు చాలా చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో భాగంగా ఇందాక అన్న చెప్పినట్టుగా, నాయుడు గారు చెప్పినట్టుగా భూమి ఉండేవారికి ఓటు ఇవ్వాలని కొంతమంది అన్నారు. కొంతమంది కనీస అర్హత, విద్యార్హత ఉండే వాళ్ళకి అన్నారు. మరి కొంతమంది పురుషులకి ఇవ్వమన్నారు. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 21 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలా అని పోరాడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం అయితే అది 1989 నుంచి 18 సంవత్సరాలు కుదించారు. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతారు కాబట్టి వారికి ఇవ్వాలని చెప్పి చేశారు. ఈ ఓటుకు సంబంధించి ఆయన విలువ ఏంటంటే, మొదట్లో ప్యారిస్లో పెద్ద ఉద్యమం జరిగింది ఓటు హక్కు కోసం. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పోరాడకుండానే ఓటు హక్కు ఇచ్చాడు. అంబానీకైనా ఒకే ఓటు, మన పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ఏ లేబర్ పనిచేసిన ఒకే ఓటు, మోడీకైనా ఒకే ఓటు విలువ, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్కైనా ఒకే ఓటు. వర్ధిల్లాలి జాతీయ ఓటర్ దినోత్సవం, వర్ధిల్లాలి జాతీయ ఓటర్ దినోత్సవం. జై భారత్, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై భారత్.